దేంట్లో ఒక ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్ గారు. పంచాయతీరాజ్ మినిస్టర్ గారికి అసలు ఊర్లో ఏం జరుగుతుందో తెలుసు అసలు? అసలు పంచాయతీరాజ్ అంటే తెలుసు అసలు? అది కావాలంటే నాతో డిబేట్లో రావచ్చు, ఆన్లైన్ లైవ్ డిబేట్. మళ్ళీ ఆఫ్లైన్లో అయితే మళ్ళీ తేడాలు ఉంటాయి. అది లైవ్ డిబేట్. సరే, సంతాన ధర్మం అంటారు. సంతాన ధర్మం మరి ఆర్ఎస్ఎస్లోకి వెళ్తే కదా తెలిసేది. మేమైతే ఆర్ఎస్ఎస్లో 15 సంవత్సరాల నుంచి ఉండం. సో సంతాన ధర్మం అంటే మాకు నేర్పారు. సరే, ప్రతి వ్యక్తికి అన్నీ తెలియాలని లేదు అనుకోండి. అది సరే, ఇంకో ఆయన ఎన్ని పార్టీలు మారిపోయారో ఆయనకే తెలియదు. సో ఈ రాజకీయ నాయకులకి ఒక పార్టీ అని ఉండదు, వీళ్ళంతా అవకాశవాదులు. అది మాట. సో ఎవరైనా శుద్ధి ఉంటే, ఎవరికైనా మోరల్ ఎథిక్స్ ఉంటే వాటికి రాజకీయంలో చేరరు, ఆర్ఎస్ఎస్లో చేరతాడు. అది ఇదండి. సరే, ఒక ఆయనేమో కార్పొరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్. కట్టలు రావటం, అమ్మేసుకుంటాం. ఊరోళ్ళకి యూరియా దొరకదు, కాంప్లెక్స్ దొరకదు. ఇదండి. సో జనసేన, తెలుగుదేశం, బీజేపీ విఫలమైన పార్టీ. వీళ్ళ వల్ల ఏం కాదు. అసలు వీళ్ళు గవర్నమెంట్ అధికారులు ఏం పని కూడా చేయలేరు. అంతే, ఊరినే చుట్టుకు రంగు వేసుకుంటున్నాం, మాటలు చెప్పడం, అందుకంటే ఏం చేయలేదు.